నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1194 కోట్ల రూపాయలను అయితే కేంద్రం కేటాయించింది. అవి ఈ నంద్యాల జిల్లా, ఉమ్మడి కడప జిల్లాలో మరియు పులివెందుల నియోజకవర్గాల్లో వాటిని ఖర్చు చేయనున్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి ఉమ్మడి కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లి వరకు 78.95 కిలోమీటర్ల పొడవున ఈ జాతీయ రహదారి NH నేషనల్ హైవే 440 విస్తరణకు ఈ యొక్క ప్రభుత్వం వచ్చేసి 1159 కోట్ల రూపాయలను ఈ యొక్క టెండర్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్లో టెండర్ పిలిచారు, దానికి టైం అయిపోయింది. ఈ మేరకు పొద్దుటూరు మండలంలో 50.77 ఎకరాలు, రాజుపాలెంలో 18.97 ఎకరాలు, ఎర్రగుంట్లలో 106.57 ఎకరాలు, వీరపనాయనపల్లిలో 70 ఎకరాలు, వేంపల్లిలో 70 ఎకరాల చొప్పున భూసేకరణ పూర్తి చేశారు. మొత్తం 135 కోట్లతో ఈ మైదుకూరు, ముదిరెడ్డిపల్లి అట్లానే ఈ యొక్క నేషనల్ హైవే 167B పేరుతో కొత్తగా 13 కిలోమీటర్ల పొడవున ఈ జాతీయ రహదారి నిర్మాణం ఆమోదం లభించింది. అంటే ఈ 167B నేషనల్ హైవే అంటే ఇది ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి ఈ మైదుకూరు వరకు నిర్మించేటువంటి జాతీయ రహదారిది. దాంట్లో భాగమే ఈ 13 కిలోమీటర్ల పార్ట్. ఇక గత ఏడాది ఈ యొక్క భూములు, గృహాలు, ఇతర కట్టడాలను కోల్పోతున్నటువంటి బాధితులతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. జనవరి 8వ తేదీన విశాఖపట్నం పర్యటనలో భాగంగా నేషనల్ హైవే 440 నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా దీనికి శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. హుబ్లీ నుంచి కృష్ణపట్నం వరకు నేషనల్ హైవే 67లో భాగంగా ఈ పొద్దుటూరు మీదుగా నిర్మించినటువంటి బైపాస్ రోడ్డు నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో జాతీయ రహదారి 440 అందుబాటులోకి వస్తే ఈ యొక్క కర్నూలు, హైదరాబాదు, బెంగళూరు నగరాలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఇందులో భాగంగా ఈ యొక్క పొద్దుటూరు మండలం గోపవరం రెవెన్యూ పరిధిలో 6.60 ఎకరాలు, కొత్తపల్లిలో 34 ఎకరాలు, అట్లనే నంగనూరుపల్లిలో రెవెన్యూ విభాగంలో చేసి 14.5 ఎకరాల చొప్పున ఈ యొక్క భూసేకరణతో పాటు కట్టడాలు గుర్తించారు. గోపవరం పాత రోడ్డు మీదుగా 7 కిలోమీటర్ల వరకు 100 నుంచి 150 అడుగుల వరకు 2 వరుసలతో రహదారి నిర్మిస్తారు. ఇక గోపవరం బైపాస్ రోడ్డు నుంచి కొత్తపల్లి కోడలి నేషనల్ హైవే 67 వద్ద ఈ యొక్క ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటైతే కానుంది. ఇక రాజుపాలెం మండలం వెల్లాల, పగిడాల, దద్దనాల, టంగుటూరు, తర్వాత రాజుపాలెం, అర్కటవేముల, తర్వాత వెలువల్లి, కొర్రపాడు గ్రామాల పరిధిలో మొత్తం 18.97 ఎకరాలను సేకరించారు. ఇక ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు, కోడూరు, ఎర్రగుంట్ల, హనుమనగుత్తి, పొట్లుగుత్తి గ్రామాల వారీగా మొత్తం 108.75 ఎకరాల భూములకు హద్దులు ఖరారయ్యాయి. ఇక మైదుకూరు నుంచి ముదిరెడ్డిపల్లి వరకు 13 కిలోమీటర్ల పొడవున నేషనల్ హైవే 167B అంటే ఇందాక చెప్పాం కదా, ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి మైదుకూరు వరకు నిర్మించేటువంటి ఈ యొక్క నేషనల్ హైవే పేరిట ఈ జాతీయ రహదారి ప్రజెంట్ చాలా వరకు ఫాస్ట్గా నిర్మాణం జరుగుతుంది. ఈ వనిపెంట రోడ్డు బైపాస్ మీదుగా ఈ యొక్క మైదుకూరు పట్టణం శివారు మార్గం నుంచి ముదిరెడ్డిపల్లి వరకు 2-4 వరుసలతోటి ఈ రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఇక వేంపల్లి, రాయచోటి నేషనల్ హైవే 440 నిర్మాణ పనులు కొన్ని కారణాలతో తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక ఈ పనులకు ఒప్పందం కాగానే, ఈ యొక్క అగ్రిమెంట్ కాగానే ఈ యొక్క పనులు చేపడతారని అధికారులు అయితే చెప్తున్నారు. చాగలమర్రి, వేంపల్లి జాతీయ రహదారికి 440 విస్తరణ అభివృద్ధి పనులకు టెండర్లలో అర్హత సాధించినటువంటి కాంట్రాక్టుకు పని అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఈ భూసేకరణ బాధితులకు రెవెన్యూ అధికారులు ఖరారు చేసిన పరిహారాన్ని చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కంప్లీట్ కాగానే ఈ పనులు ప్రారంభమవుతాయని ఈ నేషనల్ హైవే అధికారులు అయితే చెప్తున్నారు. టోటల్గా నేషనల్ హైవే 540లో ఈ యొక్క ఉమ్మడి కడప, నంద్యాల జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్లకు మోక్షం కలిగింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.